హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మనం చూడబోయేది ఎగ్ బుజ్జి కర్రీ అండి. నేను ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం 3-4 ఎగ్స్ పగలగొట్టేసుకున్నాము. అలాగే ఇది కొంచెం ఫ్రై అయ్యేలాగా చూద్దాము. ఇది బాగా ఫ్రై అవసరం లేదండి, కొంచెం మీడియంగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుంది మనకి. ఇలాగ కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ ముక్కల్ని కొంచెం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాము. అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అదేవిధంగా పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేసి వేపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం సన్నగా కోసుకుంటే బాగుంటుందండి. అదేవిధంగా కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి నూనెలో వేయించాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత మనం టమాటాలను మిక్సీ వేసేసి, ఒక 2 టమాటోస్ సరిపోతాయండి, మిక్సీ వేసేసి దాన్ని ఇందులో కలిపేస్తాము. ఈ విధంగా కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి. అందులో ఆవిరంతా పోతుంది. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మనం ఇందాక వేయించుకున్న గుడ్డు ముక్కలు తీసుకొని ఈ గ్రేవీలో కలుపుకుంటాం. కారం, ఉప్పు మొత్తం ఎగ్కి పట్టేలా చూసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించాలి. ఇలా కొద్దిగా గ్రేవీగా వచ్చిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపుకోవడమే. ఎగ్ బుజ్జి కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది.